నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందు ఒక చిన్న విషయం అండి. మనము ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని పెడతాము. ఏదన్నా ఆశ్చర్యంగా ఉంటే ఒకలా పెడతాము, ఏదన్నా ఆలోచిస్తే ఒకలా పెడతాము. ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తాను, చూడండి. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మనం పెడుతున్నప్పుడు మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో ఇతరులకి తెలుస్తుంది, అవునా కాదా? కాబట్టి మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మన స్టేట్ ఆఫ్ మైండ్ని చెప్తుంది. కాబట్టి ఎప్పుడు మన ఫేస్ మీద ఒక చిరునవ్వుని పెట్టండి, అది మన స్టేట్ ఆఫ్ మైండ్ని చేంజ్ చేస్తుంది. వర్రీస్ ఉన్నా, మనకి టెన్షన్స్ ఉన్నా, యాంగ్షియస్గా ఉన్నా కూడా మనం స్మైల్ చేస్తే మన స్టేట్ ఆఫ్ మైండ్ అన్నది చాలా వరకు మనం తగ్గించవచ్చు. కాబట్టి మీరు ప్రతి క్షణం స్మైల్ చేయడానికి అలవాటు చేసుకోండి. ఇలాంటి ఒక పాజిటివ్ నోట్తో ఇవాళ మన సాధనాన్ని అయితే మొదలు పెట్టేద్దామని. ముందుగా వార్మప్స్తో నేను సుఖాసనాలో కూర్చున్నాను, కాబట్టి మీరు ఏ కంఫర్టబుల్ పోస్చర్లో ఉంటే ఆ కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చోండి. తర్వాత మెల్లగా శ్వాసని తీసుకుంటూ భుజాలని ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ, మళ్ళీ శ్వాసని వదులుతూ మెల్లగా భుజాలని కిందికి డ్రాప్ చేయండి. దీన్ని షోల్డర్ రొటేషన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చండి. గుర్తు పెట్టుకుంటూ శ్వాసని తీసుకుంటున్నప్పుడు భుజాలని పైకి, తర్వాత కిందికి. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దామండి. మెల్లగా రెండు భుజాలని రిలాక్స్ చేయండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేయండి. చూడండి, నా చేతు వేలు పైకి పాయింట్ చేస్తున్నాయి. ఇప్పుడు శ్వాసని వదులుతూ చేతు వేలని కింద వైపున పాయింట్ చేసేలాగా పెట్టండి. ఎవరెస్ట్ మూమెంట్ అయితే చేద్దామండి, నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు చూడండి, నేను కుడి చేతితో ఎడమ చేతిని నేను వెనక్కి పుష్ చేస్తున్నాను. ఇంకొంచెం ఎక్కువగా స్ట్రెచ్ అయితే ఫీల్ అవుతామండి ఇలా చేయడం వల్ల. మళ్ళీ చేతి వేలు డౌన్ పెట్టి పుష్ చేయండి. ఈసారి కుడి చేతిని చేద్దాము. మెల్లగా రెండు చేతులని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము నెక్ మూమెంట్ని చేద్దామండి. చూడండి, మెల్లగా చిన్ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ నెక్ని మనము రైట్ సైడ్ వైపున తీసుకెళ్తున్నాం. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ, మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున. దీన్ని హాఫ్ సర్కిల్స్ అంటారని గుర్తుపెట్టుకోండి. నెక్ని కొంతమంది ఇలా కంప్లీట్గా రొటేట్ చేస్తారు. ఇలా చేయటం వల్ల నెక్ అనేది డ్యామేజ్ అవుతుంది. మనం గుర్తుపెట్టుకొని ప్రతిరోజు హాఫ్ సర్కిల్స్ మాత్రమే చేయాలి. అంటే డౌన్ ఉంటే ఇలా చేయొచ్చు, పైన అయితే ఇలా చేయొచ్చు. సో గుర్తుపెట్టుకొని హాఫ్ సర్కిల్స్ మాత్రమే చేయండి. మనం ఈ ప్రాక్టీస్ని కలిసి చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. సెంటర్కి వచ్చేసి రిలాక్స్. ఈసారి రెండు కాళ్ళని స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసిన తర్వాత చూడండి, శ్వాసని తీసుకుంటూ రెండు మోకాలని కింద వైపున పుష్ చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ రిలాక్స్. అంటే ఇక్కడ మనము మోకాల దగ్గర స్క్వీజ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ని ఆపామండి.
తర్వాత శ్వాసని వదులుతూ రిలాక్స్ చేసినప్పుడు బ్లడ్ ఫ్లో అన్నది ఎక్కువగా అవుతుంది. అలాగే మనకి మోకాల నొప్పులు ఉంటే తగ్గుతాయి. కాబట్టి ఈ ప్రాక్టీస్ని కలిసి చేద్దాము. మెల్లగా రిలాక్స్. ఈసారి కుడి కాళ్ళని పైకి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసిన తర్వాత చూడండి, కుడి కాళ్ళ మోకాళ్ళని వెనకాల వైపున తీసుకెళ్ళండి. ఎంత అయితే అంత వెనకాల వైపున పుష్ చేయండి. దీనివల్ల హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మెల్లగా చూడండి, సోల్ని హోల్డ్ చేయండి 2 చేతులతో. శ్వాసని తీసుకుంటూ మోకాలని స్ట్రైట్ చేస్తూ మీ తలను కానివ్వండి లేదా చిన్ని మీ మోకాల దగ్గర ఆనించండి. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం. ముందుగా వెనకాల వైపున పుష్ చేయండి. ఈసారి సోల్ని హోల్డ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ కాళ్ళని స్ట్రైట్. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు పరివృత పార్శ్వకోణాసన. ముందుగా చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసనం చేయడానికి ముందుగా మనం తాడాసనాలో నిల్చోవాలి. కాబట్టి నేను ఒక వైపున వెళ్ళి టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్కి వచ్చేసానండి. మనము 2 కాళ్ళని మోకాలని జోడిస్తూ షోల్డర్స్ని రోల్ చేయటాన్ని తాడాసన అంటారు. ఇప్పుడు మెల్లగా కుడి కాళ్ళని లేదా ఎడమ కాళ్ళని, నేను ముందుగా ఎడమ కాళ్ళతో చేస్తున్నానండి, ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత ముందు కాళ్ళు 90 డిగ్రీస్ ఉండేలాగా, ఎడమ కాలు లోపల వైపున ప్లేస్ చేసేలాగా ప్లేస్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని జోడిస్తూ శ్వాసని ఇక్కడ తీసుకోండి. శ్వాసని వదులుతూ కుడి మోకాలని బెండ్ చేస్తూ చూడండి, ఎడమ చేతిని కుడి మోకాల దగ్గర తీసుకొచ్చి ట్విస్ట్ అయి పైన వైపున చూడండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ ట్విస్ట్ని రిలీజ్ చేసి మెల్లగా మోకాలని స్ట్రైట్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను కుడి మోకాలకి ఎడమ మోచేతిని తీసుకొచ్చానండి. ఆపోజిట్ చేస్తేనే ట్విస్ట్ అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని ఆసనాన్ని చేయండి. ఇదండి పరివృత పార్శ్వకోణాసన. ఈ ఆసన చేసేటప్పుడు మనకి ట్విస్టింగ్ అన్నది చాలా బాగా అవుతుందండి. కాబట్టి అబ్డామినల్ మజిల్స్ దగ్గర మనకి స్క్వీజ్ చేసి అక్కడ ఉన్న ఆర్గాన్స్ని మనం స్టిమ్యులేట్ చేస్తాం. కాబట్టి డయాబెటీస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆసనాలని ఈ ట్విస్టింగ్ ఆసనాలు. అలాగే మనం ఎక్కువగా చూసుకుంటే ప్రెషర్ అనేది తొడల మీద పడుతుందండి. కాబట్టి థై ఫ్యాట్ ఉన్న, మనకి హిప్ దగ్గర అవసరం లేని ఫ్యాట్ ఎక్కువగా అక్యుములేట్ అయిన వాళ్ళకి కూడా ప్రతిరోజు ఈ ఆసన చేయటం వల్ల వాళ్ళకి ఫ్యాట్ అన్నది చాలా బాగా తగ్గుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని 2 కాళ్ళతో కొన్నిసార్లు అయితే చేద్దామండి. మనము కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి.
ఇదండి పరివృత పార్శ్వకోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మాలాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేద్దాము. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా 2 కాళ్ళని ఇలా దగ్గరగా ఉంచుతూ మనము ఈ పొజిషన్లో ఉంటామండి. ముందుగా కాళ్ళ వేళ్ళని సెపరేట్ చేయండి. దాని తర్వాత హీల్స్ని డ్రాప్ చేసి మళ్ళీ కాళ్ళ వేళ్ళని. ఇది మన లెగ్ పొజిషన్ ఉంటుందండి. కావాలంటే మళ్ళీ చూడండి. ముందుగా దగ్గరగా ఉంచాలి, తర్వాత ముందుగా కాళ్ళ వేళ్ళు, తర్వాత హీల్, మళ్ళీ కాళ్ళ వేళ్ళు. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని జోడించండి. ఇక్కడ శ్వాసని డీప్గా ఇన్హేల్ చేస్తూ శ్వాసని వదులుతూ మెల్లగా కింద వైపున స్క్వాట్ అవ్వండి. వన్స్ మనం స్క్వాట్ అయిన తర్వాత 2 చేతులని కింద డ్రాప్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మీ కుడి చేతిని పైకెత్తుతూ పైన వైపున చూడండి. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ని చూపిస్తానండి. ముందుగా వెన్నుముక్కని ఇలా ఉంచుతారండి. అలా కాకుండా స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. తర్వాత మనము చేతులని లిఫ్ట్ చేసేటప్పుడు ఈ కాళ్ళు ఇలా బెండ్ అయి ఒక కాళ్ళ మీద వెయిట్ పోతుంది. అలా కాకుండా సెంటర్లోనే కూర్చొని 2 కాళ్ళని సెపరేట్ చేస్తూ మనము చేతులని పైకి లిఫ్ట్ చేయడం కాన్షియస్గా చేయండి. మెల్లగా మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ పైన వైపున చూస్తాము. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. ఇదండి మాలాసనలో మనం చేసాము స్పైనల్ ట్విస్ట్. మాలాసన చేయడం వల్ల మనకి హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుందండి. అలాగే మనకి మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి చాలా బెనిఫిషియల్ అండి ఈ మాలాసన. చూడండి, కొంతమందిని చూస్తే ఎంతూజియాజం ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా అడిగితే నేను చేసేస్తాను, నేను సులువుగా చేస్తాను. ఎందుకు అలా అంటారంటే వాళ్ళ మూలాధార చక్ర ఎనర్జీ చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి లెథార్జీగా, లేజీగా, బద్ధకంగా ఉంటే మన మూలాధార చక్ర బ్లాక్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఈ మాలాసన ప్రతిరోజు చేయటం వల్ల, అలాగే ఎలిమినేషన్ ప్రాపర్గా అవ్వాలన్నా, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ మనము హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేస్తున్నామండి. ఇలా చేయటం వల్ల స్పైన్ అన్నది ట్విస్ట్ అవుతుంది. కాబట్టి స్పైన్లో ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి, స్పైన్ని స్ట్రెంగ్త్ చేయడానికి ఈ ఆసనాలో ఈ వేరియేషన్ మనకి ఇన్ని బెనిఫిట్స్ ఇస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇదండి మాలాసనాలో మనం చేసిన ఒక చిన్న వేరియేషన్. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు భుజంగాసన. ఈ భుజంగాసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి నేను నా పొట్ట వైపున పడుకుంటున్నానండి. చూడండి, ముందుగా చూద్దాము ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ముందుగా మనం ఇలా పొట్ట వైపున పడుకుంటామండి. తర్వాత 2 చేతులతో డైమండ్ ఆకారాన్ని చేయండి. దీన్ని డైమండ్ షేప్ అంటారు కదండి. 2 చేతుల్లో ఉన్న బొటన వేలు, చూపుడు వేలని టచ్ చేయండి. ఈ హ్యాండ్ పొజిషన్ని మీ ఛాతీకి ముందు ప్లేస్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ
2 కాళ్ళని దగ్గరగా ఉంచండి. మెల్లమెల్లగా మీ పై భాగాన్ని నాభి వరకు పైకెత్తండి. అలాగే 2 మోచేతులని స్ట్రైట్ చేస్తూ పైకి లిఫ్ట్ అవ్వండి. అలాగే పైన వైపున చూడండి. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ మెల్లగా డౌన్. ఇదండి భుజంగాసన. మనం కలిసి ఈ ఆసనాన్ని చేద్దామని తర్వాత ఈ ఆసనం వల్ల కలిగే లాభాలను అయితే తెలుసుకుందాం. మెల్లగా మనము మకరాసనాలో లేదా వజ్రాసనాలో రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి భుజంగాసనాలో మనం చేసాము ఒక చిన్న వేరియేషన్. భుజంగాసనాలో ఈ వేరియేషన్తో చేయటం వల్ల ముఖ్యంగా మన గ్లూట్స్ని అంటే సీటు భాగాన్ని దగ్గర స్క్వీజ్ చేస్తామండి. పెల్విక్ మజిల్ని స్ట్రెంథెన్ చేయడానికి, అంటే ఎక్కువగా మన ఆడవాళ్ళకి డెలివరీస్ అయిన తర్వాత పెల్విక్ మజిల్ అన్నది వీక్ అవుతుందండి. అక్కడ ఉన్న మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే మనకి ఈ భాగంలో పైకి లిఫ్ట్ అవ్వటం వల్ల ఇక్కడ మంచి స్ట్రెచ్ ఉంటుంది. బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ కూడా చేస్తుందండి. దానితో పాటు హ్యాండ్స్ మీద వెయిట్ పెట్టి మనం లిఫ్ట్ అవ్వటం వల్ల హ్యాండ్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము కొన్ని స్ట్రెంథెనింగ్ ఆసనాలని అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి ఆసనాలను అయితే చేసాము. కాబట్టి ఈ ఆసనాలని గుర్తుపెట్టుకుంటూ ప్రతిరోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ముందు చెప్పాను కదా స్మైల్ గురించి, ఎప్పుడు ఆ చిరునవ్వుని ఉంచండి, స్టేట్ ఆఫ్ మైండ్ని చేంజ్ చేయండి అని. ఆనందంగా ఉండటం కష్టమే అండి. ప్రతి సిచ్యువేషన్లో ఆనందంగా అని నేను చెప్పగలుగుతాను, కానీ ప్రతి ఒక్కరూ అది చేయలేకపోవచ్చు. కాకపోతే ప్రతి దాంట్లో హ్యాపీనెస్ని వెతకండి. అంటే కొంతమంది ఉంటారండి, ఎక్కడెళ్ళినా ఇదేదో ఇలా ఉంటే బాగుండేదేమో, ఇది ఇలా ఉంటే తక్కువ ఉండేదేమో, అలా ఊరికే మనం అనటం వల్ల మన నేచర్ చుట్టుపక్కల బాగున్నా కూడా బాగా అనిపించదండి. కాబట్టి ప్రతిదీ బాగుందని అనుకోండి, ఏది ఉంటే దాంట్లో సంతోషంగా ఉండటానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.